శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 'రాకాసిలోయ' 16వ భాగం చదివి వినిపించబోతున్నాను. నేను చదివే కథలు కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయం, సూచనలు తప్పకుండా తెలియజేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కథ. ఇద్దరు కోయ యువకులు తోడుగా బయలుదేరిన కేశవుడు, అతడి అనుచరులు బ్రహ్మపుర సైనికుల కనుగప్పి ఒక కొండ సొరంగం నుంచి ప్రవహిస్తున్న నదీ జలం ద్వారా ఒక జలపాతంలోకి దూకి సురక్షితంగా నది ఆవలి తీరానికి ఈదసాగారు. కానీ వాళ్ళు నదీ తీరాన్ని చేరుతూనే దాని ఒడ్డున కొందరు ఆటవికుల్ని చూశారు. తరువాతి కథ. నది ఒడ్డున నిలబడి తమకేసే చూస్తున్న ఆటవికుల్ని చూస్తూనే కోయ యువకులు కీచుమన్నారు. ఆ ఆటవికులు తమ జాతి వాళ్ళు కాదు. వాళ్లకు తమకు జాతి వైరం ఉన్నది. తాము వాళ్ల కంటబడటం అంటే పోరు తప్పదు. జలపాతంలో నుంచి నదిలోకి పడినప్పుడు తమ ఆయుధాలన్నీ ఒక కత్తి తప్ప నీటి పాలైనాయి. జ్యేష్ఠ, కనిష్ట, మీ ఆయుధాలన్నీ సురక్షితంగా ఉన్నవా? ఈ ఆటవికులు శత్రువులో మిత్రులో తెలియటం లేదు. వాళ్ళు మొత్తం 5 కన్నా ఎక్కువ లేరు. పోరు తప్పకపోతే మన ఆయుధాలే మనకు రక్షణ అన్నాడు కేశవుడి ముసలి తండ్రి. కేశవుడు, జయమల్లు కూడా తమ నడుముకు వేలాడుతున్న కత్తులు తప్ప సర్వం పోగొట్టుకున్నారు. ఒడ్డున నిలబడి తమకేసి చూస్తున్న ఆటవికుల దగ్గర బాణాలున్నట్టు లేవు. అలాంటి పరిస్థితిలో తమను వాళ్ళు దూరం నుంచి ఏమీ చెయ్యలేరు. జయమల్లు, కేశవుడు ఇలా ఆలోచిస్తూ కాళ్లకు నేల తగలగానే ఈతమాని ఒడ్డుకేసి నడవసాగారు. అంతలో ఆటవికుల్లో ఒకడు వెనుతిరిగి పెద్దగా కేకవేశాడు. ఆ వెంటనే ఒక పెద్ద రాతి చాటు నుంచి పులి చర్మం తలకు కట్టుకుని ఉన్న ఒక స్థూలకాయుడు అక్కడికి వచ్చాడు. అతడి దృష్టి నీటిలో నుంచి ఒడ్డుకు వస్తున్న కేశవుడు వాళ్ల మీద పడింది. వెంటనే అతడు అదిరిపడుతూ, 5 జమాజట్టీల్లాంటి వెధవలు, వీళ్ళందరినీ పట్టుకోవటం మన వల్ల ఎలా అవుతుంది? వాళ్లను కూడా కేకవేయండి అన్నాడు. జ్యేష్ఠ, కనిష్ట, ఈ దుర్మార్గుల పని మీరు చూడండి. ఈ లోపల వీళ్లకు సహాయం వచ్చే ఆ నీచుల్ని మేం పరలోక యాత్రకు పంపుతాం అంటూ ముసలివాడు ఒడ్డు మీదకు ఎగిరి చెట్లకేసి పరిగెత్తాడు. అతడికి వెనకగా కోయ యువకులు కూడా పరిగెత్తారు. కేశవుడు, జయమల్లు ఒడ్డుకు చేరి కత్తులు దూసే లోపలే ఆటవికులు 5 వాళ్ల మీదకి ఉరికారు. స్థూలకాయుడు అటూ ఇటూ గెంతుతూ రొప్పుతూ, మంచి గిత్తల్లాంటి కుర్రాళ్ళు, కాళ్ళు చెయ్యి విరిచారో మీ ప్రాణాలు తీస్తాను. ఒక గాయం కాకూడదు, ఒక్క దెబ్బ తగలకూడదు, జాగ్రత్తగా పట్టుకోండి అని అరవసాగాడు. ఆటవికులు 5 సుడిగాలిలా వచ్చి మీద పడటంతో కేశవుడికి, జయమల్లుకు కూడా ఆత్మరక్షణకు తమ కత్తులు ఉపయోగించే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఆటవికుల్ని ఎదుర్కొని పిడికళ్లతో పొడుస్తూ కాళ్లతో వాళ్ల డొక్కల్లో బలంగా తన్నసాగారు. ఆటవికులు మాత్రం వాళ్లను తిరిగి బలంగా కొట్టకుండా కాళ్ళు పట్టుకుని కింద పడవేసేందుకు ప్రయత్నించారు. కొద్ది నిమిషాల్లో వాళ్ల ప్రయత్నం ఫలించింది. కేశవుణ్ణి, జయమల్లును ఇద్దరేసి కాళ్ళు పట్టుకుని కిందకు పడదోసి తాళ్లతో వాళ్ల చేతుల్ని బిగించి కట్టారు. ముసలివాడు, కోయ యువకులు పరిగెత్తిన చెట్ల ప్రాంతాన్నించి పెద్దగా అరుపులు, పెడపబ్బులు వినిపించసాగినాయి. అవసరమైతే చంపండి, కానీ ప్రాణాలతో పారిపోనీకండి అంటూ ఒక కంఠం భీకరంగా గర్జిస్తున్నది. తన తండ్రి, కోయ యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారని కేశవుడు గ్రహించాడు. కానీ తను ఇప్పుడు నిస్సహాయుడు. ఆటవికుల నాయకుడైన స్థూలకాయుడు చేతులు కట్టబడి ఉన్న కేశవుణ్ణి, జయమల్లును పరీక్షగా చూస్తూ, దుక్కల్లాంటి కుర్రాళ్ళు, నా నౌకర్లు 5 వట్టి చేతులతోనే చావచెతక్కొట్టారు అంటూ నవ్వసాగాడు. మా కత్తులు మాకిచ్చి నీ నౌకర్లు నువ్వు కూడా రండి, పోరాడదాం అంటూ కేశవుడు పులిలాగా గర్జించాడు. స్థూలకాయుడు ఆ మాటలకు నవ్వుతూ, కత్తులు, బాణాలు ఉపయోగిస్తే ఎవరో ఒకళ్ళు చావక తప్పదు, చాలా ధన నష్టం అన్నాడు. కేశవుడు, జయమల్లు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకి ఆ క్షణంలోనే తాము ఎలాంటి దుర్మార్గుల చేత బందీ చేయబడ్డారో అర్థమయ్యింది. వీళ్ళు మనుషుల్ని పట్టుకుని బానిసలుగా అమ్మే నరరూప రాక్షసులు. అందుకే తమను ఏమాత్రం గాయపరచకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. మా అయ్య ఏమైనట్టు? అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నదే అన్నాడు కేశవుడు ఆదుర్దాగా. జయమల్లు నిస్పృహగా తలాడిస్తూ, మీ అయ్య, ఆ కోయ యువకులు కూడా మనలాగే ఈ దుర్మార్గులకి దొరికిపోయి ఉంటారు అన్నాడు.
చెట్ల ప్రాంతం నుంచి హఠాత్తుగా పెద్ద చావు కేక వినపడింది. అందరూ అటుకేసి తలలు తిప్పారు. చూస్తూ ఉండగానే నలుగురు ఆటవికులు తమ అనుచరులిద్దరినీ తల కాళ్ళు పట్టుకుని మోసుకుంటూ అక్కడికి వచ్చారు. స్థూలకాయుడు వాళ్లను చూస్తూనే పళ్ళు కొరికి, "రెండు చావులా? వీళ్లతోటి వాళ్ళు ఆ ముగ్గురు ఏమయ్యారు?" అని ప్రశ్నించాడు. "అయ్యా, వాళ్లను గాయపరచకుండా పట్టుకుందామని ప్రయత్నిస్తే ఆ దుర్మార్గులు తమ దగ్గర ఉన్న కత్తులతో ఈ ఇద్దరిని నరికారు, మరిద్దరిని గాయపరిచారు. వాళ్ళు నది ఒడ్డునే పడి పారిపోతూ ఉంటే మన వాళ్ళు తరుముతూ పరిగెత్తారు" అని చెప్పాడు ఆటవికుల్లో ఒకడు. స్థూలకాయుడు పట్టరాని కోపంతో గున్న ఏనుగులాగా నిలువెల్లా వణుకుతూ, "మన వాళ్ళు నలుగురు చస్తే ఇద్దరిని పట్టుకున్నారన్నమాట. అంటే 2 జీవాలు నష్టం. ఇలా అయితే వ్యాపారం సాగినట్టే. ఛీ సుంఠల్లారా" అంటూ గంతులేశాడు. అతడి అనుచరులు కాసేపు తలలు వంచుకుని ఊరుకుని తరువాత మెల్లిగా, "అయ్యా, ఆ గాయపడ్డ ఇద్దరినీ కూడా మోసుకుపోవాలి కదా, వీళ్లను కాస్త తోడు రమ్మనండి" అంటూ కేశవుణ్ణి జయమల్లును పట్టుకున్న వాళ్ళకేసి చూశారు. ఈ మాటలతో స్థూలకాయుడు గూటాన్లా ఎగిరిపడి నిప్పులు చెరిగే కళ్లతో తన నౌకర్లకేసి చూస్తూ, "మీరు చేసిన వెధవ పనికి మరికొందరు తోడు కూడా కావాలా? ఆ గాయపడ్డ పిరికి కుంకలు గూడారాల దగ్గరికి నడిచి రాలేరా?" అని కేకలు పెట్టాడు. వాళ్ళు బాగా గాయపడ్డారు. ఒకడికి గొంతులో కత్తిదెబ్బ తగిలింది, రెండో వాడికి డొక్కల్లో కత్తిపోటు పడింది. ఇప్పుడో ఇంకాసేపటికో అంటున్నారు. నౌకరు మాట పూర్తి చేయకముందే స్థూలకాయుడు కీచు గొంతుతో పెద్దగా అరిచి, "చచ్చిన వాళ్లను, చావు బతుకుల్లో ఉన్నవాళ్లను పోషించటానిక నేను వ్యాపారం చేస్తున్నది? ఈ శవాలను, ఆ గాయపడ్డ వాళ్ళిద్దరినీ నదిలోకి విసిరేసి వేగిరం రండి. ఈ నెత్తురు వాసనకు ఇక్కడికి సింహాల మంద వచ్చినా రావచ్చు" అన్నాడు. "ఛీ, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ప్రాణాలతో ఉన్న వాళ్లను నీటిలోకి తోయించుతావా?" అంటూ కేశవుడు బిగ్గరగా కేకపెట్టి తన చేతికట్లను తెంచుకునేందుకు ప్రయత్నించాడు. కేశవుడి చీత్కారం వింటూనే స్థూలకాయుడు చిరునవ్వు నవ్వి, "కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండేవాడు నేలమీద చస్తేనేం, నీటిలో చస్తేనేం. పైగా నెత్తురు చూశానో నా హృదయం తల్లడిల్లిపోతుంది. నాది చాలా మెత్తని మనసు. మీకు ఒక్క దెబ్బ తగలకుండా, చిన్న గాయం కాకుండా ఎంత జాగ్రత్తగా పట్టుకున్నానో చూశారు కదా" అన్నాడు. ఆ నరరూపరాక్షసుడి మాటలకు ఏమని జవాబు చెప్పాలో కేశవుడికి, జయమల్లుకు అంతుపట్టలేదు. తమకేనాడైనా అవకాశం దొరికితే వాణ్ణి నిలువునా చంపాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. స్థూలకాయుడు తన నౌకర్లను హెచ్చరించి బయలుదేరాడు. 1 గంట కాలం అడవిలో నడిచిన తరువాత అందరూ పెద్ద పెద్ద గుడారాలున్న ఒక చోటుకు చేరారు. "వీళ్ళిద్దరినీ దుంగకు బిగించండి. ఆ తరువాత మీలో ఇద్దరు బయలుదేరి వెళ్ళి ఆ పారిపోయిన ముగ్గురు ఏమయ్యారో, వాళ్ళ వెంటపడ్డ వాళ్ళు ఏమయ్యారో తెలుసుకురండి" అన్నాడు స్థూలకాయుడు. కేశవుణ్ణి, జయమల్లును నౌకర్లు ఒక పొడవాటి దుంగకు ఉన్న కంతల్లో కాళ్ళు పెట్టించి దానికి అటు ఇటు ఉన్న రంధ్రాల్లో కొయ్యమేకులు దిగగొట్టారు. వాళ్ళిద్దరి కంఠాలకు ఇనప పట్టెడలు బిగించి వాటిని కలుపుతూ ఒక గొలుసు కట్టారు. వాళ్ళిద్దరి పక్కన మరికొందరు ఇలాంటి వాళ్లే ఉన్నారు. "మనం ఎంత చిక్కులో పడ్డాం, మన బతుకు పశువుల కంటే హీనం అయిపోయిందే కేశవ" అన్నాడు జయమల్లు ఎక్కడలేని దిగులుతో. "అధైర్యపడకు మల్లు, మనం పారిపోయేందుకు అవకాశం చిక్కకపోదు. నా ఆదుర్దా అల్లా మా అయ్య ఏమయ్యాడనేదే" అన్నాడు కేశవుడు. ఆ పగలంతా గడిచి చీకటి పడే లోపల స్థూలకాయుడు కేశవుడు, జయమల్లు ఉన్న చోటుకు 4-5 సార్లు వచ్చాడు. వాళ్ళ యోగక్షేమాలను గురించి కన్నతండ్రి కన్నా ఎక్కువగా విచారించాడు. తన నౌకర్ల చేత మంచి ఆహారం పెట్టించాడు. "వీళ్ళిద్దరినీ మన కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. వీళ్ళు 6 మనుషుల పెట్టు. ఆ చచ్చిన నలుగురి ధర, వీళ్ల ధర ఎంత లేదన్నా 100 బంగారు కాసులు ముట్టితే తప్ప నాకు కలిగిన నష్టం పూడదు. ఇంతకీ ఆ పారిపోయిన 3 దుర్మార్గులు, వాళ్ళ వెంటపడిన చవటలు, వాళ్ళందరినీ వెతకపోయిన 2 సుంఠలు ఏమైనట్టు" అంటూ స్థూలకాయుడు తన నౌకర్ల మీద విరుచుకుపడ్డాడు. చీకటి పడిన కొద్దిసేపటికి ఏడుపులు, మూలుగులతో స్థూలకాయుడి నౌకర్లు 10 మంది గుడారాల దగ్గరకు వచ్చారు. వాళ్ళు చావు బతుకుల మీద ఉన్న తమ అనుచరులనిద్దరినీ మోసుకువచ్చారు. వాళ్ళు రావటం చూస్తూనే స్థూలకాయుడు పెద్ద కొరడా ఒకటి తీసుకుని రొప్పుతూ కేకలు పెడుతూ వాళ్లను సమీపించి, "ఆ ముగ్గురెక్కడా? ఈ ఇద్దరు ఎందుకు గాయపడ్డారు? వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చినట్టు లేదే" అంటూ కొరడాతో వాళ్లను బాదాడు. ఆ దెబ్బలకు నౌకర్లు లబోదిబోమని, "అయ్యా, ఆ ముగ్గురు మాలో మరొకడిని చంపి అరణ్యంలోకి పారిపోయారు. ముఖ్యంగా ఆ ముసలివాడు మనిషి కాదు, మనిషి రూపం ఎత్తిన రాక్షసుడు. వాడి కత్తిసాము, వాడి ధాటి" అంటూ పెద్దగా బావురుమన్నాడు. "మీ
చచ్చు వెధవలంతా చేరి నన్ను ముంచారు. 2 జమ 6 ఖర్చు. ఇలా అయితే ఇక వ్యాపారం సాగినట్టే. ఇప్పుడు ఆ ఇద్దరికీ 125 బంగారు కాసులొస్తే తప్ప అసలు గిట్టుబాటు కాదు అంటూ స్థూలకాయుడు కొరడా గాలిలో తిప్పుతూ కుప్పిగంతులు వేయసాగాడు. ఆ రాత్రి కేశవుడికి జయమల్లుకు నిద్రపట్టలేదు. కొయ్య దుంగలో బిగించి ఉన్న కాళ్ళు 2 చచ్చుపడిపోయినట్టుగా ఉన్నవి. చుట్టూ ఉన్న అడవిలో పులుల గాండ్రింపు, సింహగర్జనలు వాళ్లకు హడలు పుట్టించినాయి. తను బానిస వ్యాపారి చేతిలో చిక్కిపోయాననే దిగులులో కూడా కేశవుడికి తన తండ్రి అరణ్యంలో ఎక్కడో సురక్షితంగా ఉన్నాడనే సంగతి ఆనందం కలిగించింది. తెల్లవారుతూనే స్థూలకాయుడు 2 వ్యక్తుల్ని వెంట పెట్టుకుని కేశవుడు జయమల్లు ఉన్న చోటికి వచ్చాడు. అతడి వెంట ఉన్న వ్యక్తులిద్దరూ మంచి పట్టు వస్త్రాలు ధరించి చెవులకు పెద్ద పెద్ద పోగులతో జరీ కండువాలతో గొప్ప వర్తకుల్లాగా ఉన్నారు. రాకాసిలోయ 16వ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి కథ 17వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.